హాయ్ అండి, బెండకాయ పకోడీ తయారు చేసుకుందాం. ముందుగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బెండకాయ ముక్కల్ని. ఇందులోకి కారం, అల్లం వెల్లుల్లి, సాల్ట్, శనగపిండి, శనగగుండ్లు, కొద్దిగా జీలకర్ర పౌడర్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాగిలో మనం ఈ బెండకాయల్ని ఇప్పుడు ఓ చిన్న కప్పు శనగపిండి, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బెండకాయ పకోడీలో వేసుకుందాం. ఎప్పుడు బెండకాయ ఫ్రై అంటే పిల్లలు ఇష్టపడరు. ఇలా కూడా ఒకసారి చేసి చూడండి, ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో చెప్పండి. చూసారు కదా, దొండకాయ పకోడీ రెడీ.